హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది జయన్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం సకినాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు సకినాలు చేసుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు వేసుకుంటున్నాం మా ఇంట్లో సకినాలు. నానమ్మ ఇంట్లో ఏమేమి వేసి కలుపుతున్నావు మరి? ఇగో నువ్వులు వేసిన, మంచిగా నువ్వులు వేసిన, ఉప్పు వేసిన, మంచిగా కలిపిన. ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. కలుపుకోవాలి. సంక్రాంతికే సకినప్పలు చేస్తారు కదా నానమ్మ? పుట్టప్పుడు వేరు సకినాలే. ఇప్పుడు సంక్రాంతికి అన్నది సకినాలు ఇప్పుడు పోసుకుంటారు. నానమ్మ సకినప్పలకు అందరికి కంచుడు పెడితే మరి నువ్వు తట్టనే పెట్టినావు. అంటే మేము పెద్దగా చేసుకుంటాం కాబట్టి పెద్దగా వేస్తే ఆ కంచంతో పట్టి అని తట్టలు వేసుకుంటున్నాం అన్నట్టు. తట్టలు ఎంత పెద్ద చేస్తావు? దానిలు ఒకటి అట్లా వేసుకుంటాం మేము ఎప్పుడు. మీరు వేసుకోరు అట్లని. సంక్రాంతికి సంక్రాంతికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము సకినాలకి ఇట్లా మొత్తం ప్రిపరేషన్ చేసినాం. ఇగో సకినాలకి ఇట్లా గౌరమ్మ పెడతారట మాకు కూడా. ఫ్రెండ్స్ సకినాలు చేసుకుంటే ఇట్లా గౌరమ్మ పెట్టుకుంటారట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇస్తున్నా. మా నానమ్మ సకినాలు ఎత్తుంది, గౌరమ్మ పెట్టింది. ఇట్లా మీరు కూడా గౌరమ్మని పెట్టుకుంటారా? మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నానమ్మ సకినప్పలు అయితే ఎత్తున్నావు, మరి సకినప్ప గింత పెద్ద ఎందుకు వేసినావు మరి? ఇది తొలత పండుగ కదా, అందుకనే పెద్దగా ఒకటి ఫస్ట్ పెద్దగా పోయాలి. ఇక బాగా మంచిగా ఉంటుంది అన్నట్టు. గౌరమ్మని పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని 5 పోసుకోవాలి. మొదటి సంవత్సరం ఒకసారి కొత్త సంవత్సరం లెక్క మంచిగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ వేసుకోపోతాం అమ్మ. నడుమ సెద్దు ఉండదు. నాడు మా నానమ్మ పోసినాడు ఇట్లా ఇంత పెద్దనా సంబరం పిల్లలండి. చెప్పాలని సంబరం. సంక్రాంతి బాగా చేసుకుంటారు. అందరూ చేసుకుంటే మంచిగా అన్ని తీర్లు చేసుకుంటాం. లడ్డు మీరు చేసేట గంగవ్వ అందరూ చేసేట తీసేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద సకినప్పాలు మీరు ఎవరైనా వేసుకున్నారా? మా ఇంట్లోనైతే వేస్తున్నాం ఇంత పెద్దగా. ప్రతిసారి వేసుకుంటాం మా ఇంట్లో ఇట్లా పెద్ద. చూస్తే సంబరపడతారు చూసి అని, అందుకొరకే వేసుకుంటాం. ఇది సంతోషపడతారు. అబ్బాయి ఇట్లేదు ఎట్లా వేసిండ్రో, మంచిగా వేసిండ్రో అని అంటారు. దాని కొరకన్నా సంతోషంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇంత పెద్ద సకినప్పాలు వేసుకున్నారా? మా ఇంట్లోనైతే వేసుకుంటున్నాం ఇంత పెద్దగా. మీ ఇంట్లో ఎవరైనా ఇంత పెద్ద సకినప్పాలు వేసుకుంటే మాకు తప్పకుండా కామెంట్ చేయుర్రి. నానమ్మ ఇంత పెద్దగా పెళ్ళిళ్ళకి సారకి ఎత్తారు కదా, మరి నువ్వు సంక్రాంతి పండుగకి మనకి ఇంత పెద్ద ఎత్తున్నావు.
అంటే ఇప్పుడు సంక్రాంతికి కోసుకుంటాం, అప్పుడు సారెకు దానికి దీనికి కూడా పోస్తారు పెద్దగా. సారెకు తీసుకొస్తే చేస్తే నలుగురు చూస్తారో సంతోషం చేస్తారు. అప్పుడు కూడా పెద్ద పండుగ చూస్తారు, చూసి సంబరపడతారా చేసుకుంటారు. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇట్లా చెప్పిర్రు, ఇంత పెద్ద వేసుకుంటే మంచిగా ఉంటుందని. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సంక్రాంతి పండుగ మండే రోజు ఉంది, కానీ మేము ఈరోజు శుక్రవారం వేసుకుంటున్నాం సకినాలన్నీ. ఈ సంవత్సరం 2024 కదా, అందుకే ఇంత పెద్దగా స్పెషల్గా సంక్రాంతి వేసుకుందామని ఇంత పెద్దగా ఎత్తురు మా వాళ్ళు. నానమ్మ ఇవరిదాకా గీడ వేసి పెద్దగా మళ్ళీ గాడ ఎత్తన్నావు. అయితే అన్న పట్టదని చేసుకుంటా పెడతాని దక్షిణలో పోతాను, తొందర అయిపోతాయి. ఇట్లా అయితే చూస్తారు సంబరం, అది ఒక పేషెంట్. అట్లా పెద్దగా పోసుంటాయి, జాగా పెద్దగా కావాలన్నాయి, అందుకోసమనే ఇట్లా పోతాను. నేను రికప్ మీద పోసుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా స్పెషల్ ఉంటాయి, ఇంకా మీరు పోసుకోరు, ఇది చూసుకొని పోసుకోరు మీరు, ఇంకా మంచిగా వస్తాయి. ఇంత పెద్ద సకినాలా? ఇంత పెద్ద సకినాలు పెద్దగా మంచిగా వస్తాయి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ట్రై చేస్తారు, చూస్తామని అట్లా మంచిగా ఎత్తురు పెద్దగా చక్రాలు లెక్క. ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా గంగా ఇట్లా పోసుకుంటాం మీరు? పోసుకుంటాం ఇప్పుడే ట్రై చేయాలి. మంచిగా ఉంది అన్నట్టు, మంచిగా పోసుకోరు. మంచిగా ఉంది. ఇక ఊకే బట్ట వరకు చేసుకుంటాం, దక్షిణ పోసుకుంటే ఖర్చు బాగా వేసుకోవన్నా, నాకు ఇంటి అయిపోతుంది. మంచి పని, ఊకే మళ్ళీ పని పెట్టుకోవచ్చు. చెద్దర వలసి పోసుకుంటే అంత అంటుంది. ఇట్లా దక్షిణ మీద పోసుకొని ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇట్లనే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇంత పెద్ద సకినప్ప ఎంత మంచిగా కలుపుతుర్రు చూసిరా ఫ్రెండ్స్. సకినప్ప మంచిగా అవుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టుగా. ఏ చెద్దర అది ఏముండదు అన్నట్టుగా. మంచిగా కొంచెం గాలిలంటే లావాడితే మంచిగా వెళ్తుంది అన్నట్టుగా. చూసిరా ఫ్రెండ్స్, ఇచ్చిపోతుంది అన్న అస్సలు భయం లేదు. మంచిగా డక్న మీద వేసింది మా నాన్నమ్మ అయితే, ఎంత మంచిగా వచ్చింది. అబ్బా నానమ్మ గింత పెద్ద సకినప్పనైనా ఇచ్చిపోకుండా ఎంత మంచిగా కాలుతున్నావు. చెద్దర మీద వేపుకునే అవసరం లేదు, దక్షిణల మీద పోసుకుంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎంత సూపర్ వచ్చింది, సూపర్ వచ్చింది. గింత ఇచ్చిపోకుండా భలే చేసినావు. అట్లా వేసుకోవాలి. కాలింది కూడా నూనె అదే దక్షిణలు వేసి మంచిగా ఇండనే వేసినాయి. చూడు ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, మంచిగా వచ్చింది. నిజంగా నానమ్మ గింత పెద్ద చేసినావు. నేనైతే ఫస్ట్ టైం చూస్తుంది ఈ సంక్రాంతికి. మీరు కూడా ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి, దక్షిణ మీద వేసుకొని ఇంట్లో వేసుకోవాలి, మంచిగా వస్తుంది అన్నట్టు. ఇదే దక్షిణలు చేసిన చూడు ఎంత మంచిగా వచ్చింది. గింత కూడా ఇచ్చిపోకుండా మంచిగా చేసినావు. ఒక్కటి ఇచ్చిపోదు. నానమ్మ కొత్త సంవత్సరం అని మంచిగా పెద్ద సకినాలతో వచ్చినాం. ఇగో ఇక కొత్త సంవత్సరమే మంచిగా చేసుకున్నాం, పెద్ద చేసుకున్నాం. మీరు కూడా చేసుకోండి, చూసి చేసుకుంటారని చూస్తున్నాం. అందుకొరకు ఇగో చూపిస్తున్నా, చూసుకోవాలి మంచిగా. మళ్ళీ ఎప్పుడన్నా మీరు చేసి చెప్పండి, మాకు ఇట్లా చేసినామా. హలో గైస్, చూస్తున్నారు కదా, మేమైతే ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద అప్పాలతో వేసుకున్నాం. సకినాలు మంచిగా వచ్చినాయి కదా మాయి. మీరు కూడా ఇట్లా ట్రై అయ్యూరి ఫ్రెండ్స్, అది మంచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.